యూనియన్ తరఫున ఆనవాయితీగా మన యూనియన్ యొక్క కార్యక్రమాలు ఎప్పుడు కూడా మనము మేనేజ్మెంట్తోని నెలకొల్పుతున్నటువంటి సత్సంబంధాలలో భాగంగా ప్రతి అధికారిని కూడా గౌరవించడం మన యొక్క సాంప్రదాయము. ఆ సాంప్రదాయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదనే ఉద్దేశంతో నేడు కూడా ఆ సాంప్రదాయంలో భాగంగా మన గౌరవ ఎస్సీ శ్రీ శ్రీనాథ్ సార్ గారికి ఈరోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన యూనియన్ యొక్క సాంప్రదాయాన్ని మనము ఎప్పుడు కూడా మరవద్దన్న ఉద్దేశంతో ఈ యొక్క ఎవరు వచ్చినా వారికి మన యూనియన్ తరఫున సన్మానం చేయడం అనేది మంచి సాంప్రదాయం. అయితే సార్కు ఎక్కువ మేము పరిచయం లేము జైరాబాద్ నుంచి. ఒకసారి మాత్రము సార్ గారు జైరాబాద్ వచ్చి లైన్ ఇన్స్పెక్టర్ ఆ పై స్థాయి వారికి మీటింగ్ తీసుకున్నాడు ఒక్కసారి. సో ఆ రోజు సార్ అన్ని పారామీటర్స్లలో చెప్పడం బట్టి వర్క్ చాలా ఈజీగా చేయొచ్చు అని ఆ రోజు అర్థమైంది. అయితే అలాంటి మీటింగ్స్ మంత్లీ పెడతారని నేను అనుకున్నాను, కానీ సార్ ఒకేసారి కండక్ట్ చేసిండ్రు. ఆ ఒక్క మీటింగ్ వల్లనే మేము చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. కాబట్టి అలా సార్ యొక్క శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మన డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ రోజు రిటైర్మెంట్ తెలుసు అని మనం అందరం అనుకుంటాము. కాకపోతే ఏంటంటే ఈ ప్రాసెస్లో కొంతమందిని కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళు ఉంటారు. అట్లాంటిది అందులో మొదటిగా ఎవరైతే కూల్గా కంపోజ్డ్గా చెప్పాల్సింది సూటిగా శుద్ధి లేకుండా చెప్పే వాళ్ళే కావాలి మనకి. సో అంటే నాకు పెన్షన్ టైంలో వెళ్ళే అలవాటు ఉంది. ఎప్పుడన్నా వెళ్ళి సార్ దగ్గర సంతకాలు తీసుకునే వాళ్ళం. అయితే లాస్ట్ మూమెంట్లో వెళ్ళినా కూడా సార్ ఏంటంటే యాక్చువల్గా ఆయన ఆపరేషన్ సైడ్ సో బిజీగా ఉన్నప్పటికీ కూడా అకౌంట్స్ వాళ్ళకి కూడా ఏదైనా డ్రాఫ్టింగ్లో తప్పుపోతే కూడా సారు పాయింట్ టు పాయింట్ చూసేవాళ్ళు. సార్ చాలా కంపోజ్డ్, చాలా కూల్. అంటే ఇంతకు ఎత్తుకెదగాలంటే కంపోజ్డ్గా కూల్గా ఉంటేనే అది సాధ్యం అవుతుంది. దో వెరీ షార్ట్, ఇట్ ఈస్ వెరీ స్వీట్ సార్. అండ్ మోర్ ఓవర్ వి విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ ద ఫ్యూచర్. మరి సార్ గారికి మరి నమస్కారాలు చెప్తూ స్టేజ్ మీద ఉన్న వారికి, స్టేజ్ ముందున్న వారందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మరి సారు ఇక్కడ సర్కిల్ ఆఫీస్కి రావడం, నేను పటంచెరు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవడం, సార్తో ఎక్కువ ఇంటరాక్షన్ కాలేదు సర్కిల్ ఆఫీస్లో. మరి సార్ ఏంటంటే లోతుగా నేను ఈఆర్ఓ ఎప్పుడు చేయలేదు. ఈఆర్ఓకి వచ్చిన తర్వాత దాని లీడ్ బ్లాక్ కానీ, నెట్ మీటర్స్ కానీ, సెటిల్మెంట్స్ కానీ, బిల్ స్టాప్, యూడీసీ ఇవన్నీ సార్ పీరియడ్లో నేర్చుకొని మరి అదేవిధంగా సార్ శేష జీవితం సుఖ సంతోషాలతో, పిల్లలతో, కుటుంబం సభ్యులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నిజంగానే ఒక ఉన్నతాధికారిని సన్మానించుకోవడం అనేది ఎంతో మనకు సంతోషదాయకం. కానీ ఎంతోమందిని మనము సన్మానిస్తుంటాం. మన జీవిత కాలంలో రకరకాల అధికారులను కానీ, సమాజంలో నాయకులను కానీ చూస్తూ ఉంటాం. కానీ కొద్దిమంది మాత్రమే, అది కొద్ది సమయం అయినప్పటికీ, దీర్ఘకాలిక సర్వీస్ చేసినప్పటికీ కూడా మన హృదయాలలో నిలిచేటటువంటి అధికారులు కొద్దిమంది మాత్రమే ఉంటారు. అలాంటి ఉత్తములలో ఉన్నత అధికారి మన ఎస్సీ శ్రీ శ్రీనాథ్ గారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నిజానికి బస్తీ పాటలో భాగంగా మన ఎస్సీ గారు మరియు డి గారు పటాన్చెరు డివిజన్కి రామచంద్రపురం రావడం జరిగింది. వారు ఒక బస్తీకి వచ్చినప్పుడు అక్కడ ఫీల్డ్ మీద ఉన్నటువంటి కొన్ని సమస్యలు, విద్యుత్తు పరికరాలకు సంబంధించిన కొన్ని సమస్యలు వారు చూసినప్పుడు వారు అక్కడికక్కడనే దానిపైన ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇవి ఈ రకంగా ఉండడం అనేది ఏమాత్రము సమయోచితం కాదు, ఇమ్మీడియట్లీ వీటిని మార్పించండి అని వారు చెప్పడం జరిగింది.
నిజంగా ఈ వారంలో వారు చెప్పినారు, నెక్స్ట్ వారం మళ్ళీ వచ్చినారు వారు వచ్చే నాటికి ఆ యొక్క పనులన్నిటి విద్యుత్ పనులన్నీ కూడా సజావుగా జరగడము జరిగింది. వారు సందర్శించడం మూలంగా అక్కడ ప్రజలు కూడా ఎంత సంతోషించినారంటే, సెకండ్ టైం వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు చేతులెత్తి సార్కు నమస్కారం చేయడం జరిగింది. డి గారికి, మన ఎస్సీ గారికి. నిజంగా ఇది ఎంత గౌరవం, మన కార్మికులకు కూడా ఎంతో గౌరవప్రదంగా ఉంటుంది. కాబట్టి ఉన్నతాధికారులు సందర్శించడం అనేది అందరి వల్ల పనులు కాకపోవచ్చు, కానీ ఇలాంటి ఉత్తములు ఉన్నప్పుడు ఖచ్చితంగా కార్మికులకు కానీ ప్రజలకు కానీ మంచి సేవలు అందుతాయనడంలో ఎలాంటి సందేహము లేదు. ఉన్నతాధికారికి సన్మానించుకోవడము 327 యూనియన్కు గర్వించదగ్గది అని తెలియజేసుకుంటున్నాను. వారి భవిష్యత్తు జీవితము ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ హాల్ చూస్తే చాలా ఎనర్జీ వస్తుంది, మళ్ళీ మీ అందరిని చూస్తే కూడా ఇంకా ఎనర్జీ వస్తుంది. సో ఈ టైం అయినా సరే మనందరం సార్ని ప్రేమపూర్వకంగా మరి ఒక ప్రెస్టీజియస్ యూనియన్ ద్వారా ఈ సర్కిల్లో చక్కగా సన్మానించడం అనేటువంటిది చాలా సంతోషించదగినటువంటి విషయం. నేను చాలా ఆనందిస్తున్నాను. అయితే సార్ ద్వారా యాక్చువల్గా మా పటాన్ చెరువు డివిజన్ సార్ వెళ్ళారంటే బై పర్సన్ నేను హోల్ కొంత డివిజన్ కూడా మేము కొంత నష్టపోయామని కూడా చెప్పాలి యాక్చువల్గా. బికాస్ లాస్ట్ 14 నెలల సార్ సుదీర్ఘ ప్రయాణంలో టెక్నికల్గా, నేను ఇంకా బేసిక్గా ఇంజనీరింగ్ కాబట్టి టెక్నికల్ ఇష్యూస్ గురించే మాట్లాడాలి కాబట్టి 132 kV లెవెల్లో పవర్ ట్రాన్స్ఫార్మర్స్ కానివ్వండి, మా డివిజన్ కన్సర్న్ సబ్ స్టేషన్స్ కానివ్వండి, 33 kV లైన్స్ కానివ్వండి, మేనేజ్మెంట్ ద్వారా ఒక్కరోజు ఒక్క మాట పడకుండా టాప్ టు బాటమ్ ఎస్సీ, డి, ఏడీస్ అండ్ ఏఈస్ అండ్ వైఎన్ఎం స్టాఫ్ అప్ టు ఆర్టిజన్ వరకు కూడాను మెరుగైన నాణ్యమైన విద్యుత్ సేవలను అందించడంలో మేము ఆన్ పార్ విత్ జిహెచ్ఎంసి. అటో మేము అక్కడ కార్నర్ ఉన్నాంలో అనేటువంటి సాకు చెప్పే అవకాశం మాకు యాక్చువల్గా ఉండదు. ఆ పక్కనే కుకట్పల్లి డివిజన్ ఉంటుంది, ఇంకా గచ్చిబౌలి డివిజన్ ఉంటుంది. వాళ్ళకి ఈక్వల్గా సార్ చాలా సపోర్ట్ ఇచ్చి, ముఖ్యంగా మన పటాన్ చెరువు డివిజన్కు ఏ ఒక్క విషయం అడిగినా దాన్ని మరో విధంగా ఆలోచన చేయకుండా మమ్మల్ని చాలా ఫాస్ట్గా, ఇప్పుడు వీరయ్య గారు ఒక సందర్భం ఒక సెక్షన్ చెప్పగలిగారు ఆయన సెక్షన్, కానీ అలా చూసుకుంటూ పోతూ ఉంటే రౌండ్ ద క్లాక్ 24/7లో ఉదయం 7:30 చూసిన ఫోటో ఉంటుంది, నైట్ 10:30 చూసిన ఫోటో ఉంటుంది, మళ్ళీ నైట్ 1:30, ఈవెన్ 1:30, 3 o'clock కూడా, ఎర్లీ అవర్ 3 o'clock కూడా 132 kV ఆర్సీపురంలో మేము ఉండి అక్కడ ఉన్నటువంటి ఇంటరప్షన్ని అవాయిడ్ చేస్తూ, ఇంటరప్షన్ని రెక్టిఫై చేస్తూ కష్టం అనకుండా. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే అబ్బా చాలా నిద్రపోయింది, లేకపోతే చాలా కోల్పోయాం, చాలా గ్యాప్ వచ్చింది, ఫ్యామిలీస్ దూరం, అటువంటిది ఎప్పుడు సార్ దృష్టిలో కానీ మా దృష్టిలో కానీ ఎప్పుడు ఏందో ఉండేది కాదు. కాబట్టి కొంచెం అంటే డెడికేటెడ్గా, నిస్వార్థంగా, చాలా మన అంటే ఈవెన్ సంగారెడ్డితో సంబంధం లేకపోయినా ఇక్కడికి వచ్చాం కాబట్టి, మనం ఉద్యోగరీత్యా వచ్చాం కాబట్టి సాధ్యమైనంత వరకు మనలో మనకు ఒక మంచి ఏమంటారు ధర్మం, న్యాయం, ఒక రకమైనటువంటి బాధ్యత అది మనం నెరవేర్చాలనేటువంటి ఆసక్తి నేను సార్లో చూశాను. దాన్ని బట్టి నేను ఇంకొంత కాలం సార్ ఉండుంటే అంటే నాకు కొంచెం ఈజీగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ మరి మీ ద్వారా మీ అందరితో కలిసి సార్ని సన్మానించేటువంటి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ యొక్క శేష జీవితం చాలా చక్కగా మంచిగా ఆయురారోగ్యాలతో చాలా సంతోషంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వనండి. చాలా సంతోషము. ఇది సంగారెడ్డిలో రిటైర్ కావడం అనేది కూడా అదృష్టమే అనడానికి ఇది ముఖ్య నిదర్శనం. ఎక్కడా కూడా మనకు ఈ రకమైన సన్మాన సభలు ఎక్కడ కనబడవు. నేను ఎన్నో సర్కిళ్ళల్లో పనిచేసి వచ్చాను. ఎక్కడ కూడా
మామూలుగా రిటైర్ అయిపోయానంటే ఆ మనిషిని మర్చిపోయే సందర్భాలు చాలా ఎక్కువ. అట్లాంటిది రిటైర్ అయిన తర్వాత కూడా మళ్ళీ పిలిచి సన్మాన సభ, అది కూడా యూనియన్ తరపున చేయడం అనేది ఒక గొప్ప సాంప్రదాయం నిజంగా. చాలా ఈ విషయంలో 327 నాయకులందరికీ నా అభినందనలు. ఈ సంప్రదాయాన్ని ఇట్లాగే కొనసాగించాలని కోరుకుంటున్నాం. మేము కూడా రిటైర్ అవుతాం కాబట్టి భవిష్యత్తులో. తర్వాత ఇకపోతే సార్ తోటి జర్నీ ఇది చాలా స్వల్పమైనా సరే చాలా పెద్దగా, అంటే ఎక్కువగా ఇంపాక్ట్ ఉన్న జర్నీగా భావిస్తాను నేను. దాదాపు ఈ 13 నెలల కాలంలో నాకైతే 12 నెలలు, 12 మంత్స్లో సార్ దగ్గర మెయిన్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకటి కాంపిటేటివ్ స్పిరిట్. ఆయన ఎప్పుడు కూడా పారామీటర్స్ మనవి చూడరు, మన భుజం మనం నడుకోవాలనుకోరు. అవతల వాళ్ళు ఎక్కడున్నారు, మనం ఎక్కడున్నాం, మనం ఏ రకంగా ముందుకు పోవాలి, ఇంకా ఎవరిని మన ముందు ఎవరున్నారు, వాళ్ళు ఎవరు ఎట్లా దాటేయాలి అనేది చాలా చాలా ఎక్కువ. సార్కు కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఎక్కువ. ఏ పారామీటర్లో వెనకబడి ఉన్నాము దాన్ని ముందుకెళ్దాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనందరం నేర్చుకోవాల్సిన విషయం. తర్వాత సార్ దగ్గర ఇంకొకటి ఏంటంటే మాట పడే తత్వం కాదు. మనందరితోటి చాలా స్మూత్గా మాట్లాడతారు సారు. ఎప్పుడు చూసినా మాట జారరు, మాటను కొలిచి మాట్లాడతారు. ఎప్పుడు కూడా ఎన్నడూ మాట జారంగా ఎవరు చూడరు. కానీ సారు అంతే వాళ్ళ పైనుంచి కూడా మాట పడొద్దు అనుకుంటారు, పై వాళ్ళు కూడా మనల్ని అనొద్దు అనుకుంటారు. ఆ మాట పడని తత్వం అనేది ఎంత భయంకరంగా ఉంటుందంటే నిద్రపోనియదు మనని. అదనమాట. దాంతో మీకు పారామీటర్స్ బాగుంటాయి అన్ని. తర్వాత విషయానికి వస్తే సారు రిటైర్మెంట్ ఏదైతే ఉందో అది ఇన్ఎవిటబుల్. ఎట్లాగూ సార్ యొక్క అమూల్యమైన సలహాలు మనకు ఉంటూనే ఉంటాయి. మేము ఎప్పుడు టచ్లో ఉంటూనే ఉంటాం సార్ మీతోటి. ఎక్కడైనా సలహా మీ లార్జ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అక్కడి నుంచి మీ దగ్గర నుంచి సలహా తీసుకుంటూనే ఉంటాం. అవసరమైనప్పుడల్లా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాం. తర్వాత ఇది మీ యొక్క భావి జీవితం ఏదైతే ఉందో అదంతా కూడా మీరు అనుకున్నట్టుగా అన్ని రకాలుగా మీరు హ్యాపీగా ఉండాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఇంత చక్కటి సన్మాన సభను ఏర్పాటు చేసిన యూనియన్ నాయకులను మరొక్కసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా సార్ గురించి నేను ఆ రోజు కూడా ఐఐటిలో చెప్పిన విషయాలు, ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరిలో కంటే సార్ నాకు వ్యక్తిగతంగా ఎక్కువ తెలిసిన వ్యక్తి. ఎందుకంటే ఇంతకుముందు మల్లేశం గారు చెప్పినట్టుగా సార్ ఏఈగా ఉన్నప్పటి నుంచి కూడా, ఎందుకంటే ముఖ్యంగా సార్ వాళ్ళ బావ మా గురువు. ఈరోజు ఆయన కంపెనీ సెక్రటరీగా నేను ఏదైతే పదవిలో ఉన్నానో అంతకుముందు ఆయన 2005-6 వరకు కూడా పనిచేసిన వ్యక్తి. మరి ఆ వ్యక్తి ద్వారా మేము ఎంతో యూనియన్లో నాయకత్వం నేర్చుకున్న వ్యక్తులం. గురునాథం గారు అంటే చాలామంది అధికారులకు పరిచయము, సీనియర్ ఇంజనీర్లకు కూడా పరిచయం. మరి అటువంటి వ్యక్తి ద్వారా మేము యూనియన్లో ఈరోజు ఈ స్థానంలో ఉండడం, మరి ఆయన జిల్లా సెక్రటరీగా ఆయన ఇచ్చిన ప్రోత్సాహము, ఆ ఇచ్చిన ప్రోద్బలంతో ఈరోజు కంపెనీ సెక్రటరీగా రావడం జరిగింది. అందుకే మొన్న సమావేశంలో మరి గురునాథం గారి గురించి చెప్పడం జరిగింది. మరి సారు కూడా కొంత, నేను ఓపెన్గా చెప్తాను, ఎందుకంటే సారు కూడా 327 అంటే కూడా కొంత ఎక్కువ అభిమానమే, కాదనడానికి లేదు. ఎందుకంటే ఈరోజు రిటైర్డ్ అయ్యింది, ఇప్పుడు ఏం కాదు. ఎందుకంటే ఏ విషయాలైనా సరే నేను ప్రత్యక్షంగా చాలా సందర్భాల్లో ఇక్కడ యాదాద్రిలో ఎస్సీగా పనిచేసినా, మెదక్లో పనిచేసినా, సిద్దిపేటలో కూడా ఎస్సీ ఇన్ఛార్జిగా పనిచేసినా కూడా చాలా సందర్భాల్లో మాట్లాడేది, సమస్యలు ఫోన్ల ద్వారానే పరిష్కారానికి ఎక్కువ ప్రయత్నం చేసే వ్యక్తిని. ఒక సార్లో ఒక గొప్ప విషయం ఏంటంటే వినడానికి అవకాశాన్ని ఎక్కువ. ఎప్పుడైనా మనము సమాజంలో యూనియన్ నాయకుడు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎదుటి వ్యక్తి ఏం చెప్తా ఉన్నాడు, దాంట్లో నిజం ఎంత ఉంది, కావాలని ఎంత చెప్తా ఉన్నాడు అని కూడా ఒక్కసారి ఆలోచించినప్పుడు సమస్యల పరిష్కారానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మరి ఈరోజు జిల్లా కార్యవర్గం తరఫున మంచిగా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కార్యవర్గము, అదేవిధంగా మరి పిలవగానే సార్ కూడా ఇక్కడికి విచ్చేసిన శ్రీనివాస్ సార్ గారు, అదేవిధంగా డి గారు, ఎస్ఏఓ గారు, అదే ఏడీలు, ఏఈలు, ఏఓ గారు కూడా, అందరికీ కూడా ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ యొక్క జీవితం సుఖ సంతోషాలతోటి ఉండాలని మనసారా ఆ భగవంతుని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసిన. థ్యాంక్ యూ. ఏం లేదనంటే యాక్చువల్లీ
327 యూనియన్ సంగారెడ్డి అంటే వేరే ఏరియాలో కాదు కానీ సంగారెడ్డిలో నిజంగా నేను వచ్చినప్పుడు వెల్కమ్ చెప్పారు అంటే బాగా సార్ వచ్చిన తర్వాత మంచిగా పని చేస్తే మా కార్మికులకు ఇబ్బంది రావద్దు అన్నది బాగానే ఉంది. కానీ పోయే వాళ్ళని కూడా సన్మానిస్తారు. ఇంత మంచి కల్చర్ ఎక్కడ ఉంటుందండి? నిజంగా చెప్పాలంటే అతిథిని పిలుచుడు, వాళ్ళకి భోజనం పెట్టుడు, మంచిగా మర్యాద చేసుడు, మళ్ళీ పోయేటప్పుడు కూడా మంచిగా వాళ్ళని ప్రేమతో పంపించడం అంటే నిజంగా చెప్పినట్టు రవికుమార్ ఒక మాట చెప్పిండు, ఇది మంజీరా నీళ్ళ మాత్యమే సార్, ఇక్కడ వాళ్ళు చాలా కడుపులను పెట్టుకుంటారు, ప్రేమగా చూస్తాడు. నిజంగా చెప్తున్నాం. సంగారెడ్డిలో మంజీరా నీళ్ళ ప్రభావము, అక్కడ ఉన్న వ్యక్తుల ప్రభావము ఏమో కానీ అక్కడ మాత్రము అక్కడనే చేర్చుకుంటారు, పోయినప్పుడు అక్కడనే చేర్చుకుంటారు, వెళ్ళేటప్పుడు కూడా ప్రేమతో పంపిస్తారని చెప్పాను. దీని అంతటికి కారణం ఇక్కడ ఉన్న మనుషులు, వాళ్ళ ప్రేమ అభిమానం అంత ఉంటుంది. ఇక్కడ కార్మిక సోదరులు కానీ అధికారులు కానీ చాలా ప్రేమ ఆప్యాయతలు ఉన్నోళ్ళు. నేను వైఎన్ఎం స్టాఫ్గా ఒకటి ఏం మనవి ఏంటంటే, లైన్ ఇన్స్పెక్టర్ అయినా సరే, ఫోర్మెన్ అయినా సరే, ప్రతి ఒక్కరి దగ్గర గ్లౌజు కంపల్సరీ, గ్లౌజు, ఇన్సులేటెడ్ కటింగ్ పేరు, టెస్టరు, ఎడతరాడు ఉండాలి. ఫోర్మెన్ దగ్గర అయితే ఫస్ట్ ఉండాలండి. ఎందుకంటే ఫోర్మెన్ ఎప్పుడైతే తన దగ్గర ఉంటుందో, అంత పెద్ద మనిషి దగ్గర ఉన్నప్పుడు కింద దగ్గర ఉన్నప్పుడు తిడతావు కూడా, ఏందిరా బుద్ధి లేదా ప్రాణము అని అంటాం. సో మన దగ్గర ఉండాలి కింది స్థాయి, ప్రతి వర్కర్ దగ్గర, ప్రతి కార్మికుడి దగ్గర ఉండాలండి. అది నథింగ్ బట్ డాక్టర్ అయితే ఒక పేషెంట్ను కాపాడడానికి ఎంత తొందరగా అవసరం ఉంటే స్కోపు టక్కున టెస్ట్ చేసి వాళ్ళ ప్రాణాపాయం నుంచి ఎట్లా తప్పిస్తాడో, ఎడతరాడు కూడా మనల్ని ప్రాణాపాయం నుంచి తప్పిస్తాడు. కాబట్టి ఎప్పుడైనా ఎడతరాడు, గ్లౌస్ కంపల్సరీ ఉండాలండి. యూనియన్ పరంగా వస్తే 327 యూనియన్ నన్ను సంగారెడ్డినే కాదు ఎక్కడైనా సరే నన్ను అక్కన చేసుకుంటుంది. ఎందుకంటే నేను ఆయన అన్నట్టు నేను చేశానా లేదన్నదని పక్కన పెట్టినా, నేను ఒక 327 యూనియన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను. ఎందుకంటే బలంగా సుందరం సారు నాకు స్టూడెంట్ లైఫ్ నుంచి పరిచయం అయినా, చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పటి నుంచి పరిచయం. మల్లేశం సార్ అని ఇక్కడ డిఎంఆర్టీ కూడా చేశారు. వీళ్ళంతా పరిచయం. తర్వాత శ్రీనివాస్ రెడ్డి సార్ మా బావతో, వీళ్ళంతా క్లోజ్గా మూవ్ అయ్యేటోళ్ళు. వీళ్ళంతా శ్రీనివాస్ సార్ డైరెక్టర్, వీళ్ళంతా నేను చదువుకున్నప్పటి నుంచి పరిచయం ఉన్నోళ్ళు. సో ఎలక్ట్రిసిటీ బోర్డులో నేను చేరిన తర్వాత నేను ఎలా ఉండాలి, నేనైతే ఏం చెప్తున్నా, ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఓపెన్గా ఎస్సీగా లేను కాబట్టి చెప్తున్నా, నేను ఎప్పుడైనా కార్మికుని బాధ పెట్టాలని ఎప్పుడు కోరుకోను. ఎందుకంటే కార్మికుని బాధ పెడితే కుటుంబం బాధపడుతుంది, వ్యవస్థ బాధపడుతుంది అనే దానికోసం కావాలంటే చాలా వరకు మోటివేట్ చేస్తా. ఏదన్నా ఇబ్బందిగా అంత హార్ష్గా ఉన్నా యాక్షన్ తీసుకుంటాం, మళ్ళీ వాళ్ళ ప్లేస్లో వాళ్ళని ఉంచుతాం. కాబట్టి కార్మిక సోదరులకి ఏంటంటే, నిజంగా చెప్పాలంటే మనము యాక్చువల్లీ మనం నిజంగా చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంత అవకాశం లేదు. ఓన్లీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి మాత్రమే మన విధి నిర్వహణలో సమాజ సేవ చేసే అదృష్టం కలుగుతుంది. సార్ విషయం ఏంటంటే, నేను చేసినప్పుడు సిఎండి గారు పోయి కలిసాను నేను. సార్, నేను శ్రీనాథ్ ఎస్సీ గారు, మీకు ఒక టాస్క్ ఇస్తున్నాను నేను. మీ టాస్క్ ఏంటంటే, సంగారెడ్డిలో పటంచెరులో, అమీన్పూరు, పటంచెరులో ట్విట్టర్లు వస్తుంటాయి, కాంప్లైంట్ మీద కాంప్లైంట్ వస్తాయి, మీరు ఏం చేస్తారో దట్ ఈజ్ యువర్ టాస్క్ అన్నాడు అంతే. సో దానికి సంగారెడ్డి జిల్లాలో ఉన్న అధికారులు, మరి పటంచెరు ఉన్న వాళ్ళకి ఎక్కువ, ఇంక్లూడింగ్ కార్మిక సోదరులు అప్ టు ఆర్టిషన్ వరకు, వాళ్ళు రాత్రింబగలు ఇంక్లూడింగ్ కార్మిక సోదరుల సహకారంతో మేము రాత్రింబగలు, రాత్రి 10 గంటలకు ఒక కాలనీకి పోతే, సార్ లాస్ట్ టైం ఇది ఓవర్లోడ్ అయితే నీళ్ళు చల్లిరు సార్ అంటాడు. అరే ఇదేంద్ర డిటిఆర్కి నీళ్ళు చల్లడం చల్లబెట్టడం. కానీ మా కృషి, మా కార్మిక సోదరులు, మా కుటుంబం అంతా, కుటుంబం అంటే ఎలక్ట్రిసిటీ కుటుంబం అంతా కష్టపడేందుకు లాస్ట్ టైం ఎక్కడ కూడా పటంచెరులో ఫీజు ఆఫ్ కాల్సే తగ్గిపోయినాయి. అది కాకుండా సీఎండి గారు ట్విట్టర్లో చూస్తుంటాడు, ట్విట్టర్లో ఒకప్పుడు 10-20 ఉన్న ట్విట్టర్లో ఉన్న పటంచెరు ఇప్పుడు 0, 1 ఏదో 0 కానీ 1 కానీ. సంగారెడ్డి జిల్లా మొత్తం అట్లనే ఉంటాయి ట్విట్టర్లు. వేరే సర్కిల్స్తో పోటీ ఉండేది పటంచెరు ఏరియా ఎలా ట్విట్టర్లు రావడంలో. సో అవన్నీ పోయి ట్విట్టర్లో ఏదో ఒకటి 2 రోజులకోటి 3 రోజులకోటి రావడం వల్ల సీఎండి గారు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే, ఎస్ సంగారెడ్డి ఈజ్ పికింగ్ అప్, ఈజ్ గ్రోయింగ్ అప్ అని 2-3 సార్లు అనడం జరిగింది. చేసాం. కలెక్టర్ గారు కూడా మొన్న ఒక సందర్భంలో ఎలక్ట్రిసిటీ వాళ్ళు గొప్ప చెప్తే చాలండి, వాళ్ళు పని చేసేసుకుంటారనే భావన కల్పించారు. మొన్న మా అడిషనల్ కలెక్టర్ దగ్గర గుట్టికి పోయి కలిస్తే,
ఓన్లీ వన్ డిపార్ట్మెంట్ అండి, మీకు పని చెప్పి వదిలేసేయాలండి, మీరే చూసుకుంటారండి అని చెప్పడం జరిగింది. సో గవర్నమెంట్లో కూడా ఆ ఫీడ్బ్యాక్ గవర్నమెంట్ కూడా పోతుంది. తర్వాత ఇక్కడ కార్మిక సోదరులు కానీ ఇక్కడ 327 యూనియన్కు నా మీద ఉన్న ప్రేమకు ఈరోజు ఇక్కడ నన్ను సన్మానించడం మాత్రం నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఇక్కడ నుంచి ఇంత మంచి సన్మాన సభ ఏర్పాటు చేసినందుకు మీకు మరియు మీ యూనియన్కు ఎప్పటికీ నేను గుర్తుంచుకుంటానని, మర్చిపోకుండా చిరకాలం నా మనసుల్లో మీరంతా ఉంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.